లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఇప్పుడు నిఖిల్ విన్ అయ్యారు కదా, సో మీరు ఎలా ఫీల్ అయ్యారు? సో మేము స్టార్టింగ్ నుంచే ఒకటి అనుకున్నాం దట్ టోటలీ 15 వీక్స్ ఉంది కదా, 15 వీక్స్లో టోటల్ 15 వీక్స్ ఉన్నవాళ్ళు అంటే బిఫోర్ వైల్డ్ కార్డ్స్ వచ్చే ముందే మేము అనుకున్నది ఏంటంటే టోటల్ మేము 5 వీక్స్ ఎక్స్ట్రా ఉన్నాం. అండ్ మీరు చూసుంటే తెలుస్తుంది 5 వీక్స్ తర్వాత ఇప్పుడు అవినాష్, రోహిణి, తేజ వీళ్ళందరూ వచ్చారు కాబట్టి మొత్తం ఫన్ అయిపోయింది. కానీ ఆ ఫస్ట్ 5 వీక్స్ హార్డ్ కోర్ ఎక్స్ట్రీమ్ ఉండేది. ఫుడ్ ఇచ్చేవారు కాదు. నిఖిల్ అయితే రాగి జావా మీద బ్రతికేశాడు 2 వీక్స్. ఒక వీక్ మాకు రైస్ లేదు, ఒక వీక్ మాకు పాలు లేదు. సో చాలా కష్టం ఉండేది. సో ఎక్కడో ఒక చోట మేము ఎంత తర్వాత అందరూ రాయల్స్, వైల్డ్ కార్డ్స్ అందరూ వచ్చాక ఎంత కలిసిపోయినా అది మనసులో ఒకటి ఉండేది, మేము ఇంకొంచెం ఎక్స్ట్రా ఉన్నాము కదా, సో మాలో ఎవరికైనా వస్తే బాగుంటుంది అనేసి మేము అనుకున్నాం. తర్వాత మా బెస్ట్ ఇచ్చుకుంటూ వెళ్ళాం. నిఖిల్ కూడా చాలా క్లోజ్ నాకు. సో లాస్ట్ 5 ఫైనలిస్ట్ వచ్చినప్పుడు ఆ 5 ఫైనలిస్ట్ని చూస్తే ఎవరు విన్ అయినా వాళ్ళు డిజర్వ్ అవుతారు అనే అనిపిస్తుంది. సో దానిలో ఎవరు విన్ అయినా హ్యాపీయే. అంటే నేను విన్ అవ్వలేదు అని బాధ ఉంది, డెఫినెట్లీ నేనే విన్ అవ్వాలి అనుకున్నా. బట్ నేను కాకపోతే అయ్యో వీళ్ళెందుకు అయ్యారు, నేనే బెటర్ కదా అలాంటి ఫీలింగ్ లేదు. ఎందుకంటే జనాలు మమ్మల్ని ఇష్టపడి అందరినీ ఒకటే ప్లేస్లో పెట్టారు. సో ఇంకా మా చేతుల్లో లేదు కదా. సో ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ నిఖిల్ వన్. వాడు ఎఫర్ట్ పెట్టిన దానికి, వాడు కష్టపడిన దానికి ఆడియన్స్ మెచ్చి వాళ్ళు ఓట్ చేశారు, విన్ అయ్యాడు. సో బిగ్ బాస్ హౌస్లో మీరు ఈ 15 వీక్స్ ఏం నేర్చుకున్నారు? చాలా నేర్చుకున్నాం. బట్ కొంచెం కొన్ని సిచ్యువేషన్స్లో కొంచెం కంట్రోల్లో ఉండాలి అని నేర్చుకున్నాను. ఎందుకంటే నేను మరీ ఏ మోమాటం లేకుండా మాట్లాడేస్తా. జనాల్ని చూడను, సిచ్యువేషన్ని చూడను. నాకు నిజంగా ఇది అనిపిస్తుంది అంటే చెప్పేస్తా. ఒక్కొక్కసారి ఎదుటి పర్సన్ అది నీట్గా తీసుకోరు. సో ఏ సిచ్యువేషన్లో ఉన్నా, ఎవరితో ఉన్నా అది చూసి నేర్చుకోవాలి. నేర్చుకున్నాక ఆ సిచ్యువేషన్ బట్టి మాట్లాడాలి. ఇది నేను నేర్చుకున్నాను. ఎందుకంటే వాగుడుకాయ అన్నారు, నిజంగానే వాగుడుకాయ మాట్లాడేస్తా ఆలోచించకుండా, అదొక్కటి. ఇంకోటి, నా మీద జోక్స్ వేస్తే ఇంకొంచెం క్యాజువల్గా తీసుకోవాలి అనుకుంటా. ఎందుకంటే నేను జోక్లు వేసేస్తా, కానీ ఎవరైనా నా మీద జోక్ వేస్తే కొంచెం సీరియస్ అయిపోతా. అది కొంచెం మార్చుకోవాలి. సో బిగ్ బాస్ హౌస్లో ప్రతి ఒక్కరు మిమ్మల్ని మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు. అసలు తప్పెవరిది, మీదా వాళ్ళదా? ఇప్పుడు థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్. నిజంగానే ఒక లైక్ 15 వీక్స్లో నాకు ప్రతి పాయింట్ అంటే అప్పటి నుంచి అని కాదు, స్టార్టింగ్ ఫస్ట్ వీక్ నుంచే నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకోవడము, లేకపోతే నన్ను ట్రిగర్ చేయడం, లేకపోతే నన్ను టార్గెట్ చేయడం చేస్తూనే ఉన్నారు అనిపించింది. అండ్ నాకు తెలుసు రియాలిటీ, ఇది చేస్తున్నారు, కొంతమంది కావాలని చేస్తున్నారు అనేసి. బట్ నేనేమి చేయలేను. అది వాళ్ళ గేమ్ ఉండొచ్చు, లేకపోతే వాళ్ళకి నేను నిజంగానే ఎందుకు అర్థం కాలేదో తెలియదు. ప్రతి ఒక్కరితో నేను బాగానే ఉన్నాను. సో నేను యాక్చువల్లీ అర్థం చేసుకోవాలంటే అర్థం అవ్వచ్చు. నేను ఓపెన్ బుక్ లాగా ఓపెన్గా ఉంటా. దాచేది ఏం లేదు. ఏం ఫీల్ అవుతుందో చెప్పేస్తా, ఏమున్నా చెప్పేస్తా. సో అలా ఎందుకు చేశారో నాకు తెలీదు. బట్ లక్కీలీ ఇది గేమ్ అనే ప్రాక్టికల్గా నేను ఆలోచించాను. సో వాళ్ళ స్ట్రాటజీలో అలా చేయొచ్చు. దేనికి చేశారో తెలీదు, కానీ నాకు తెలుసు దట్ కావాలని చేస్తున్నారు. ఇది ఎక్కువగా నా బ్రెయిన్లోకి వెళ్ళకూడదు. ఎందుకంటే నేను అయ్యో నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారు, నన్ను టార్గెట్ చేస్తున్నారు అని నేను అనుకుని నా గేమ్ పాడైపోతే కష్టం కదా. సో వాళ్ళు ఎంత ఏమన్నా నాకు నేను కరెక్ట్ అనిపిస్తే దాని గురించి గట్టిగా మాట్లాడాను, గట్టిగా ఆర్గ్యూ చేశాను. అండ్ సాలిడ్గా నా జర్నీ ఫినిష్ చేసుకున్నా అంతే. సో ప్రేరణ గారు, మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి, ఏం చేయబోతున్నారు?
ఓకే. సో, నేను షోలో ఉన్నప్పుడే ఓంకార్ గారు వచ్చి నన్ను ఇస్మార్ట్ జోడీకి అడిగారు. సో, ఇప్పటికైతే ఇమీడియట్లీ ఆ షో గురించి మాట్లాడుతున్నాము వాళ్ళతో. అది సెట్ అయిపోతే ఐ థింక్ వన్ ఆఫ్ మై ఫస్ట్ ప్రాజెక్ట్స్ అది ఉంటుంది. దీని తర్వాత నేను ఐఎమ్ వెరీ ఓపెన్. ఎలాంటి ప్రాజెక్ట్ వచ్చినా డెఫినెట్లీ ఒక మంచి రోల్, ఒక మంచి సబ్జెక్ట్ ఉంటే చేయాలి అని ఉంది. ఎందుకంటే నాకు పెద్ద బ్రేక్ ఏం వద్దు. ఇమ్మీడియట్లీ ఏదైనా మంచి ప్రాజెక్ట్ వస్తే చేసేస్తా. ఎందుకంటే చాలామంది నన్ను స్క్రీన్ మీద చూడాలి అనుకుంటున్నారు. ఇప్పుడు 106 days కంటిన్యూస్గా నేను అలవాటైపోయా. వాళ్ళకి నేను నచ్చినా నచ్చకపోయినా ప్రతిరోజు నన్ను చూసి చూసి అలవాటైపోయా నేను. సో వాళ్ళు అడుగుతూనే ఉన్నారు, నా ఫ్యాన్స్ అందరూ, లేకపోతే ద ఆడియన్స్ ఆర్ ఆస్కింగ్ మిమ్మల్ని స్క్రీన్ మీద చూడాలని ఉంది. సో మంచి రోల్, మంచి ప్రాజెక్ట్ వస్తే ఇమ్మీడియట్లీ వచ్చేస్తా. సో ప్రేరణ గారు, యష్మి గారికి మీకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు మీ ఫ్రెండ్షిప్ గురించి. యష్మి గారి గురించి ఏం చెప్తారు? అంటే ఇప్పుడు మోస్ట్ కామన్ క్వశ్చన్ ఇది. యష్మిని నేను చాలామంది స్టార్టింగ్లో, మళ్ళీ ఇది కూడా ఒక మిస్అండర్స్టాండింగ్. మేము ఒక ప్రాజెక్ట్ చేసామనేసి మీరిద్దరు ఫ్రెండ్సే కదా, గ్రూప్ గేమ్ అన్నారు. అండ్ లాస్ట్లో చాలామంది బయట నుంచి వచ్చి అది గ్రూప్ గేమ్ అని చెప్పి అది కొంచెం డిస్టర్బ్ అయిన వల్ల మా రిలేషన్ లాస్ట్లో కొంచెం ఇలా అయింది. బట్ స్టార్టింగ్ నుంచి నాకు ఆ హౌస్లో ఒకరు కంఫర్ట్ ఉన్నారు అంటే అది యష్మినినే. ఎందుకంటే నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, మేము ఒకరితో బాధ చెప్పుకోవచ్చు, ఒకరితో సంతోషం పంచుకోవచ్చు. కానీ యష్మి ఎలాంటి వ్యక్తి నా కోసం అంటే, నాకు ఏ ఎమోషన్ ఉన్నా, ఎమోషన్ లేకపోయినా, అంటే ఊరికేలా కూర్చోవాలి కానీ ఒక పర్సన్తో కూర్చుని హాయిగా హ్యాపీగా ఉండాలంటే అది యష్మినే నాకు ఆ హౌస్లో. సో ఒక సపోర్ట్లా ఉంది నాకు. సో షీ వాజ్ మై కంఫర్ట్, షీ వాజ్ మై సపోర్ట్. ప్రాజెక్ట్లో మేము జస్ట్ కొలీగ్స్ అంతే. హౌస్లోనే ఏదున్నా మీరు చూసిన బాండ్ మొత్తం హౌస్లోనే ఫార్మ్ అయింది. ఇన్ఫ్యాక్ట్ దానికన్నా ముందు, హౌస్లోకి వచ్చే ముందు నిజంగా మేము మాట్లాడేవాళ్ళం కాదు. ఇన్ఫ్యాక్ట్ నాకు అనిపించేది యష్మికి నేను నచ్చనేమో అనేసి. నేను మాట్లాడుతూ ఉంటా, ఆమె మాట్లాడుతూ ఎక్కువ. సో ఇరిటేట్ అవుతుందేమో నాతో, అలాంటి ఫీలింగ్ ఉండేది. హౌస్లోనే ఆ బాండ్ ఫార్మ్ అయింది అండ్ చాలా స్పెషల్ బాండ్. ఇప్పుడు నేను వచ్చి వీడియోస్ అంతా చూసుకుంటూ ఉంటే అదంతా గుర్తొస్తుంది. ఓ మై గాడ్, అంత స్పెషల్ జర్నీ అయింది మా ఇద్దరిది అనేసి చాలా సంతోషంగా ఉంది హౌస్లో అలాంటి బాండ్ దొరికినందుకు. సో చిన్నప్పటి నుంచి మీరు, అంటే బిగ్ బాస్ హౌస్లో చూసుకుంటే చాలా అల్లరిగా, హైపర్గా ఉండడం, అంటే చిన్నప్పటి నుంచి ఇంతేనా లేకపోతే మీరు ఇంట్లో ఇలానే ఉంటారా? నేను చిన్నప్పటి నుంచి ఇదే, గాడ్ గిఫ్టెడ్ టాలెంట్ అది. అంటే నేను సుమ గారు షోకి వచ్చినప్పుడు కూడా చెప్పాను, చిన్నప్పుడు అల్లరి ఎలా ఉండేదంటే నేను ఏదేదో చేసేస్తూ ఉంటా అనేసి మా అమ్మ నన్ను కాటుకి దారంతో కట్టేసేది. నా కాళ్ళని, బెడ్కి కాళ్ళు ఉంటాయి కదా, ఆ బెడ్ కాళ్ళని నా కాళ్ళకి కట్టేసేది దారంతో, ఎక్కడికి కదలకూడదు అనేసి. అలా ఏదేదో అల్లరి చేస్తూ ఉండేదాన్ని. స్కూల్లో కూడా అలానే. సో ఓవరాల్ అలానే. బట్ అది ఐ థింక్ ఈ హౌస్లో హెల్ప్ అయిపోయింది. సో బిగ్ బాస్ హౌస్లో ఏదైనా కొన్ని సీన్స్ చూసి మీ హస్బెండ్ శ్రీపద్ గారు ఏమైనా సీరియస్ అయ్యారా? సీరియస్సా? అలా ఏం లేదు. హీఈస్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మీ, హీఈస్ వెరీ హ్యాపీ. అంటే నేను నా జర్నీ మొత్తం ఎంత బాగా ఆడాను. అండ్ ఆయన నాకు అదే చెప్పింది, దాట్ నువ్వు నీలా ఉన్నావు, 1% కూడా వేరేలా ఆడలేదు, నువ్వు నాకు ఎలా తెలుసో అలానే ఉన్నావు స్క్రీన్ మీద, ఏ తేడా లేదు. సో నాకు ఆల్రెడీ తెలుసు నువ్వు ఎలా ఉన్నావు, ఎలా ఆడతావు, టాస్క్ ఎలా పర్ఫామ్ చేస్తావు అనేసి. నువ్వు అలానే ఆడావు, యూ మేడ్ మీ ప్రౌడ్ అని ఆయన ప్రతిదానిలో సంతోషంగా ఉన్నారు. మధ్యలో వచ్చి నాకు ఆ అడ్వైస్ ఇచ్చారు, లాగకు కొంచెం మ్యాటర్ని అనేసి, అదొకటి చెప్పారు. బట్ మీకు అందరికి తెలుసు కదా, ఒక మ్యాటర్ ఇస్తే నేను 2-3 hours మాట్లాడేస్తా, అది కూడా గాడ్ గిఫ్టెడే. సో అదంతే. హీ వాజ్ నెవర్ సీరియస్ ఆర్ యాంగ్రీ, హీ ఈజ్ వెరీ హ్యాపీ.
ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్. For more videos like this, subscribe Big TV channel.